సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ఎగరడానికి అఫీషియల్ లాంచ్ చేయడానికి రెడీగా ఉండండి. బహుశా అన్నీ కలిసి వస్తే జూలై 5వ తేదీన, ముఖ్యంగా ప్రధానమంత్రి సమయం అనుకూలిస్తే జూలై 5వ తేదీన ప్రారంభోత్సవానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఎయిర్పోర్ట్ స్టేటస్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పెషల్గా పరిశీలించారు. 99.3% పనులు కంప్లీట్ అయినట్టుగా అధికారికంగా ఆయన వివరాలని షేర్ చేశారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇది రామ్మోహన్ నాయుడు గారు షేర్ చేసినటువంటి ట్వీట్ ఇది. దీనిలో ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనుల్ని బీజేపీ నేత మాధవ్తో కలిసి పరిశీలించారంట. తర్వాత 99.3% అంటే ఇంకా 0.7% పనులు పెండింగ్ ఉన్నాయన్నమాట. ఈ మిగతా పనులు అంటే ఇవి కూడా బహుశా చుట్టుపక్కల బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి పనులు మాత్రమే. అంటే ఈ పనులని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని చెప్పని ఇందులో మెన్షన్ చేశారు. అంతర్జాతీయ స్థాయి వసతులతో ప్రపంచంతో ఉత్తరాంధ్రను అనుసంధానించేటువంటి నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రారంభోత్సవం తర్వాత మరింత వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తారనేటువంటి ధీమా. ఎందుకంటే రోడ్ నెట్వర్క్ కానీ ఇంటర్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ అక్కడ ఇంప్రూవ్ చేస్తున్నారు. అలానే స్టేయింగ్ హాస్పిటాలిటీకి సంబంధించి 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. విశాఖ నగరంతో అనుసంధానించేటువంటి ప్రక్రియ అంటే దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 60 కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ఈ ఎయిర్పోర్టే ఆలంబన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి పనులన్నీ కంప్లీట్ అయినాయి. దానికి సంబంధించిన ఫొటోస్ అంటే ఈ అవుట్ సైడ్ వర్క్స్కి సంబంధించి బ్యూటిఫికేషన్ వర్క్స్ నడుస్తుంది. మెయిన్ టెర్మినల్ అది. దానికి సంబంధించిన ఇతర స్ట్రక్చర్స్ని కూడా రిమూవ్ చేస్తారు. ఇవన్నీ వాక్వేస్, పార్కింగ్ ఏరియాస్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మెయిన్ టెర్మినల్ ఇన్సైడ్ నుంచి కనిపించేటువంటి లుక్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇంకా అతి తక్కువ శాతం పనులు ఇవి ఇంటర్నల్ వర్క్స్. లోపల ఎలా ఉంది అనేది చూడడానికి లోపల కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ బహుశా నెల రోజుల సమయం కనిపిస్తుంది చూస్తానికైతే. ఇంకొక నెలన్నర సమయం కనిపిస్తుంది. ఈ నెలన్నర సమయంలో మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేసే దిశగా వీళ్ళు అడుగులు వేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ 2 నెలల క్రితమే ప్రధానమంత్రికి అపాయింట్మెంట్స్ కోసం ప్రయత్నాలు చేశారు. ఇది ఫుల్ టెర్మినల్ విజయం అంటే లోపల ఇన్సైడ్ డెక్ అన్నమాట. ఇది ఇతర పాయింట్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారని ఎక్కడ ఎలా ఉన్నాయి ఏంటనేది చెక్ చేస్తున్నారు. ప్రధానమంత్రి సమయం కోసం నెల క్రితమే ఒక లేఖ రాశారు. జూలై ఆగస్టు నెలల్లో ప్రధానమంత్రి సమయం కోరారు. జూలై 5న ప్రధానమంత్రి సమయం ఇవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు వచ్చినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ నెలన్నరలో ఈ 0.7% వర్క్స్ కంప్లీట్ చేస్తే కనుక అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం నుంచి కమర్షియల్ ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నిజంగానే ఉత్తరాంధ్రకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఉత్తరాంధ్ర, విశాఖ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఇది ఒక గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ కింద మారేటువంటి అవకాశం ఉంటుంది. సో హార్డ్లీ ఒక 1.5 మంత్ వెయిట్ చేస్తే విశాఖ నుంచి అంటే భోగాపురం నుంచి ఫస్ట్ ఫ్లైట్ టేకాఫ్ని మనం చూడొచ్చు.